చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జనమంతట్లో తోడు అయి ఉంటూ వచ్చారు. నీ కాపుదల భద్రత అనుగ్రహించారు. నీ సన్నిధి మాకు అనుగ్రహించారు. మా పనులన్నిటిలో సహాయపడిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా, వందనం చెల్లిస్తున్నాం. సాయంకాలం నీ ప్రజలుగా మేము చేరి ప్రార్థన కూడికగా కూడి రావడానికి కృప ఇచ్చారు. వందనం చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించే దేవుడు నీవు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడిందరో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మా మధ్య మీరు ఉన్నారు. మా ప్రార్థన ఆలకించుటకు ఎరకై చెవిగ్గిన దేవుడు ప్రభా, వందనం చెల్లిస్తున్నాం. భయంకర లోకంలో, దుష్ట లోకంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తండ్రి, నీ కృపను చూపిస్తున్నారు. కోపిస్తూనే నీ వాత్సల్యత చూపిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. నీ కార్యములు దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అవి సదాకాలం నిలిచినవి, నటికి మారనివి, మార్పు లేనివి ప్రభు. అసమానుడు, సార్వభౌముడు, సర్వాధికారి అయిన దేవుడు తండ్రి, వందనాలు. మొరపెట్టు వారికి నిజముగా, మొరపెట్టు వారికి సమీపముగా ఉన్న దేవుడు ప్రభా. నీకు పిలిపి ప్రతి జీవి కోరికను తీర్చేవాడు తండ్రి, వందనం చెల్లిస్తున్నాం. దయాకృప కనికరం గల దేవుడు నీవే తండ్రి, నీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. ప్రార్థనా సమయం ప్రభా, నీ సన్నిధిలో నీతో సంభాషించే సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంచండి. మా ప్రార్థనలను జవాబు దయచేయండి ప్రభా. బలహీనమని ఒప్పుకుంటున్నాం, చేతకాని వారమని ఒప్పుకుంటున్నాం, సామర్థ్యం లేని వారని ఒప్పుకుంటున్నాం ప్రభా. నీ కృపను చూపు దేవుడు తండ్రి, వందనం చెల్లిస్తున్నాం. పాటల్లో నీ కృప చూపించండి. వాయిద్యాలు సమస్తం, వాక్య ధ్యానం అంతా కూడా ప్రార్థించే సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచండి. ఈ సమయాన్ని దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యావనమంతా కూడా నీ మహిమ తేజత నింపండి. అలాగే హెబ్రోన్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. పరిస్థితులు అక్కడ నీ సరిచేయని ఆయన చక్కపరచు ప్రభా. సాతానుకు అవకాశం లేకుండా చేయండి. సాతానుకు సంబంధించిన వారికి సిగ్గు ఓటమి కలిగించండి. మీ రాజ్యము వచ్చునుగాక, నీ కొరకై ప్రజలు సమకూర్చబడుదురుగాక ప్రభా. సహాయించండి. ఈ సమయం దీవెనకరంగా ఉంచమని, పాటల్లో కూడా నీ కృపను చూపించమని మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 425. ఇంకో పుస్తకాల్లో 365. విడువవు నన్నీక ఎన్నడైనను పడిపోకుండా కాయ రక్షక.
544 పడుకుందాం. 544 ఇంకో పుస్తకాల్లో 457. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను నిన్ను చూడాలి. నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడాలి.
545 పాడుకుందాం. ఒక పుస్తకాల్లో 458. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా. శక్తుడా నా సత్యదేవుడా,
ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. కీర్తనలు 57. 2వ వచనం అందరూ కలిసి చదువుకుందామండి. 57వ కీర్తన 2వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 57వ కీర్తన 2వ వచనం అందరు కలిసి చదువుకుందాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చే దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుని సన్నిధిలో మొరపెట్టుట కొరకై మనం వచ్చాం. ఎవరికి మనం మొరపెడుతున్నాం అంటే ఆయన కార్యము సఫలము చేసే దేవుడు. కార్యము సఫలము చేసే దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు. మహోన్నతుడు, మహా ఉన్నతుడు, ఉన్నతమైనటువంటి వాడు. ఉన్నతమైన పరిశుద్ధ స్థలం, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేటటువంటి దేవుడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ భూమిని, ఈ సృష్టి అంతటిని కలుగు చేసిన వాడు ఆయనే. ఈ ఆకాశములను విశాలపరిచిన వాడు ఆయనే. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంత ఉన్నతుడైనటువంటి దేవుడు ఆయన, మహోన్నతుడు. అంతేకాదు కార్యమును సఫలం చేసే దేవుడు. నేను ఆ కార్యమును సఫలం చేసే దేవుడు ఆయనే. యెషయా గ్రంథం చూద్దామండి. యెషయా గ్రంథం ఇంకో మాట ఆయన గురించి రాయబడింది. 64వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు.
తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడు ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అటువంటి దేవుడు కలడన్న సమాచారమే లేదు. ఈయన కార్యము సఫలము చేసేటటువంటి దేవుడు. ఎవరి కార్యము సఫలం చేస్తాడంటే 4వ వచనం మొదటి భాగంలో, తన కొరకు కనిపెట్టు వారి విషయమై. ఎవరైతే తన కోసం కనిపెట్టుకొని ఉంటారో వారికి కార్యము సఫలము చేస్తాడు. ఎవరైతే ఆయన కోసం కనిపెట్టుకుంటారో వారికి ఆయన కార్యము సఫలం చేస్తాడు. కనుక ఆయన కొరకై కనిపెట్టుకొని ఉండుట, ఆయనను వెదకుట, ఆయన కొరకై కనిపెట్టుకొని ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొన్నిసార్లు మనము దేవుడబ్బా ఇంతకాలం నేను ప్రార్థన చేస్తున్నా కదా, లేదా ఆయన కోసం కనిపెట్టుకున్నా కదా, ఇంకా నాకు సమాధానం రాలేదే, ఇంకా నాకు జవాబు రాలేదే అనుకుంటాం. అయితే ఆయన తగిన సమయంలో నీకు నాకు జవాబు అనుగ్రహించేటటువంటి దేవుడు. అందుకే ఏం చేయాలంటే ఆయన తన కొరకే కనిపెట్టుకుని ఉండడం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, కనిపెట్టుకుంటాం. దేనికోసం కనిపెట్టుకుంటాం? ఇంకా వస్తుంది. ఏదైతే మనకు వాగ్దానం చేయబడిందో, వస్తుందని నమ్మకం కుదిరిందో, వస్తుంది అని తెలుస్తుందో దానికోసం కనిపెట్టుకొని ఉంటాం. ఉదాహరణకు మార్కన్న చెప్పినా అనుకోండి, అన్నా నేను 7 గంటలకల్లా వస్తాను అంటే, ఆయన 7 అవుతుంది ఇంకా రాలేదు, వినోదన్నా వస్తానన్నాడే, ఆడికి పోదాం అనుకుంటే ఇంకా రాలేదని కనిపెట్టుకుంటాడు. నేను చెప్పకుంటే ఆయన కనిపెట్టుకుంటాడా 7 గంటలకు వస్తానండి అని తెలియదు. అసలు ఉండడం అనేది కాదు. కాకపోతే ఏంటంటే, ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తాడో, ఏదైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తాడో, దేనికోసం మనం ప్రార్థిస్తున్నామో అది దేవుడు మనకి ఇస్తాడు. దేవుని వాగ్దానములు, ఈ గ్రంథ వాగ్దానములన్నీ కూడా మనవే. దీంట్లో ఉన్నటువంటి వాగ్దానములన్నీ కూడా మనవే. ఇవన్నీ దేవుని మాటలే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానములే. కనుక దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతాడు. మనం ఏదైతే అడుగుతామో అదన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. 1 యోహాను పత్రిక 5:14 రాయబడింది, ఆయన చిత్త ప్రకారంగా మనం ఏది అడిగినో ఆయన మన మనవి ఆలకించునని ఎరుగుదుము. కాబట్టి ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం అదే. మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడని మనం ఎరిగింటే మనం అడిగినవన్నీ మనం పొంది ఉన్నామని నమ్మాలి. కనుక అటువంటి విశ్వాసం కలిగినటువంటి మనము ఆయన కొరకే కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉంటే దేవుడు తగిన సమయంలో, ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తాడు. ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తాడు. ఉదాహరణకు మనం హన్నా జీవితంలో మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని గనుక హన్న గర్భం ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టెను. ఇక్కడ హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఇక్కడ మనం అదే 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేస్తుండగా హన్నా యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమె కోపము పుట్టించవచ్చు. అన్న ఏటేటా వారు దేవుని మందిరానికి వస్తున్నారు. ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఒకానొక సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరము ఆమె ప్రార్థన దేవుని సన్నిధిని దేవుడు అక్కడి నుంచి జవాబు అనుగ్రహించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ వచనం. ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును
దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి. ఎందుకు ఆమెకు సంతు లేకుండా పోయింది? ఎవరు చేశారు? ఇక్కడ రాయబడింది 19వ వచనంలో, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను కనుక ఆమె గర్భవతి కుమారుని కనింది. మరి ఎందుకు ఇంతవరకు కుమారులు లేరు, సంతానం ఎందుకు లేరు అని మనకు గమనించినట్లయితే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడు. మళ్ళీ దేవుడే ఆమెకు సంతానము ఇచ్చాడు. ఆమె ఎంతో ఈ మధ్యకాలంలో ఏం జరుగుతూ వచ్చింది? దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడు. మళ్ళీ దేవుడే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏమిటంటే, ఇక్కడ మనకు అర్థమయ్యేటటువంటి బాగా దీన్ని ఆలోచిస్తే నాకేమర్థమైందంటే, ఒకానొక కాలంలో ఈ హన్నా తన భర్త ఎల్కానాకు ప్రేమగా ఉంటూ వచ్చింది. తన భర్త ప్రేమ పొందుతూ వచ్చింది. తన భర్తను తన వైపు తిప్పుతూ వచ్చింది. అయితే అప్పుడు దేవుడు పెనిన్నా వైపు ఉన్నాడు. పెనిన్నా మీద దేవుని కనికరం వచ్చింది. దేవుని కనికరం వచ్చి ఆమెకు గర్భఫలం వచ్చింది. ఆమెకు కుమారులు కలిగారు. ఆమెకు దేవుడు మేలు చేస్తూ వచ్చాడు. అయితే ఆ కారణము చేత ఈ పెనిన్నా ఏం చేసిందండి? 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమె కోపము విసిగిస్తూ ఉంది. చూడు, తన చెల్లెలే కదా కానీ అయితే ఆమెకు సంతానం లేదనేటువంటి కారణం చేత తను విసిగిస్తూ వచ్చింది. కోపం పుట్టిస్తూ ఉంది, విసిగిస్తూ ఉంది. దేవుడు గమనించాడు కనుక దేవుడు అప్పుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె హృదయం నలిగిపోయింది. అన్న హృదయము నలిగిపోయింది. ఆమె 15వ వచనంలో, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము కలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసం మద్యం పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నేను మనోదుఃఖము కలిగి ఉన్నాను. నాకు హృదయం విరిగిపోయింది. సంతానం లేదన్న కారణం కంటే పెనిన్నా విసిగించే ఆ మాటలు, ప్రాణాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆ మాటల చేత నాకు మనోదుఃఖము ఎక్కువైపోయింది. ఇక నేను ఎలా ఉన్నానంటే, అత్యంత కోప కారణమును బట్టి, ఇక్కడ 16వ వచనంలో, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటుంది. ఇక మనోదుఃఖం ఎక్కువైపోయింది. లోపల పొంగు ఎక్కువైపోయింది. పాలు ఉడకబెడితే ఏమవుతుంది? ఉడికి నాకేమవుతుంది? పొంగు బయటికి ఇక లోపల ఉండలేదు. అలాగా దుఃఖం ఎక్కువైపోయింది. ఇంకా దేవుని సన్నిధిలో పట్టుకోలేక గట్టిగా ఏడుస్తుంది. నిట్టూర్పులు విడుస్తుంది. నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుంది. ఎంతో బాధపడుతుంది. హృదయం గాయపడింది, ఎంతో బాధపడుతుంది. దేవుడు అది గమనించి అప్పుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా మనం కూడా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు, ఆయన కోసం కనిపెట్టుకున్నప్పుడు, ఆయన మన కార్యాన్ని మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే అంతవరకు ఆయన జ్ఞాపకం రాలేదనే, కానీ ఈ సమయంలో ఆమెలో కొంత మార్పు వచ్చింది. మనో దుఃఖం ఎక్కువైంది. ఆ తర్వాత తన దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంటా ఉంది. ఇక నిట్టూర్పులు విడుస్తూ అత్యంతమైన కోప కారణను బట్టి బహుగా నిట్టూర్పులు విడుస్తూ ఎంత విసిగించిందో పెనిన్నా, కనుక ఆ విధంగా విసిగించిన దాన్ని బట్టి ఆమె మొర దేవుని సన్నిధిని, అన్న తన హృదయం నలిగిపోయిన కారణంగా ఆమె మొర దేవుని సన్నిధిని చేయండి. కనుక నిజంగా నేను మన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మన మనవి ఆలకించేవాడుగా ఉంటాడు. ఆయన కోసం కనిపెట్టుకున్నప్పుడు ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
12వ వచనం. మా దేవా, నీవు వారికి న్యాయం తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాం. సైన్యము ఎదురుగా ఎక్కువ సైన్యం కనబడుతుంది, మా దగ్గర అంత సైన్యము లేదు. మేము వారి ముందర బలహీనలుగా కనబడుతున్నాం శరీరాన్ని బట్టి. అయితే నిజంగా మాకు దిక్కు నీవే, నీ నామమును బట్టి మేము యుద్ధానికి వెళ్తున్నాం. నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. కనుక ఆ విధంగా దేవుని కోసం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. నిజంగా అలాగా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఆ యొక్క కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాడో అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. కనుక ఈ విధంగా మనం గమనించినట్లయితే యెహోషాపాతు విషయంలో యెహోషాపాతు దేవుని మీద ఆధారపడ్డప్పుడు మనం ఇంకా ఈ వచనాలన్నీ చదివితే దేవుడు ఎలాగా వారికి సహాయం చేస్తూ వచ్చాడో అదంతా మనము చూడగలుగుతాం. కనుక మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే తన కొరకు కనిపెట్టుకొను వారి విషయమై నీవు తప్ప సఫలం చేసే దేవుడు ఎవరు లేరు. మొట్టమొదటిగా ఆయన కోసం కనిపెట్టుకోవాలి. రెండవదిగా 37వ కీర్తన 5వ వచనం. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. నీ కార్యం నెరవేర్చబడాలంటే నీ మార్గము యెహోవాకు అప్పగించాలి. నువ్వు ఆయన నమ్ముకోవాలా, నువ్వు ఆయనకు అప్పగించాలా. ఆ కార్యం ఆయనకు అప్పగించి ఆయన ఏదైతే చెప్తే అది నువ్వు చేయాలి. అప్పుడు నీ కార్యం ఏమవుతుంది? సఫలమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలో శరీరధారిగా సంచరించిన దినాలలో ఆయన మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు? కానా ఊరిలో ఆయన మొట్టమొదటి సూచక్రియ జరిగించాడు. ఏమిటి ఆ సూచక్రియ? నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. గొప్ప విందు జరుగుతూ ఉంది, కార్యం జరుగుతూ ఉంది. పెద్ద అనగా ఉన్నటువంటి ద్రాక్షరసము అయిపోయింది. అంత కలవరం అనేది ఏర్పడింది. ఇప్పుడు ఎలాగా కలవరం అంటే ఆయన తల్లి వచ్చి ఆయన మీతో చెప్పున్నది చేయుడి. నిజంగా దేవుడు అన్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, ఆ పనివారిని చూసి ఆ బయట ఆ రాతి బాణాలు ఉన్నాయి కదా, వాటన్నిటి నీళ్ళతో నింపండి అన్నాడు. అంటే ఎందుకు నింపాలి? అయిపోయింది ద్రాక్షరసం కదా, మరి నీళ్ళు నింపితే ఏం లాభం, ఊరికే పని కదా అని అనుకోలేదు. అయితే ఆయనకు అప్పగించుకున్నారు. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేస్తూ వచ్చినప్పుడు ఆ నీళ్ళు ద్రాక్షరసంగా మారినాయి. ఆ యొక్క కొరత అనేది తీర్చబడింది. కనుక నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీ కార్యము ఆయనకు అప్పగించుము, నీ మార్గం యెహోవాకు అప్పగించుము. నీవు ఆయన నమ్ముకో చాలు. నీవు ఆయన నమ్ముకొని ఆయన మాట వింటే చాలు, ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. కనుక అలాగా ఆ యొక్క కార్యం నెరవేర్చబడింది. ఇంకో సందర్భంలో కూడా లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూద్దాం. ఐదో అధ్యాయం 5వ వచనం, 4వ వచనం చదువుతానండి. 4వ వచనం నుండి చదువుతాను. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసి. ఇక్కడండి మనకు మిగతా విషయం అంతా మనము చదువుకోవచ్చు. ఎంత అద్భుతం దేవుడు అక్కడ చేస్తూ వచ్చాడు. అక్కడ ప్రభు యొక్క శిష్యులు అక్కడ వల వేశారు. రాత్రంతా ప్రయాసపడ్డారు చేపల కోసం. రాత్రంతా ప్రయాసపడితే చేపలే దొరకలే.
ఇక్కడ ఆ సరస్సు తీరం ముందు 2 దోణెలను చూచాను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొంచుండేది. దిగి తమ వలలు కడుక్కొంచు వాళ్ళు అయిపోయింది, వాళ్ళ శక్తి అయిపోయింది. ఆడికి ఇంకా ఏమి పడలేదని ప్రయాసపడి ప్రయత్నం చేసి ఇది మనతో కాదు, ఇక ఇక్కడ చేపలు పడలేదు. ఇంకా వాళ్ళ ప్రయత్నం అయిపోయి వలలు ఏం చేస్తున్నారు, దోణి దిగి వలలు కడుక్కుంటా ఉన్నారు. అయితే ఆయన దోణిలో సీమోనదైన ఒక దోణి ఎక్కి ధరుణుడు కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహం బోధించుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపల పట్టకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలేస్తాం. రాత్రంతా ప్రయాసపడ్డాం, అయితే ఒక్క చేప కూడా పడలే. అయితే సరే, నువ్వు చెప్పావు కదా నీ మాట చొప్పున వల వేస్తాం అని వల వేసినప్పుడు విస్తారంగా చేపలు వచ్చాయి. కనుక నువ్వు ఆయనకు అప్పగించుకుంటే, ఆయన మాట వింటే, అది ఏమైనా సరే ఆయన మాట వినగలిగితే విస్తారమైనటువంటి చేపలు. అదే సరస్సులో రాత్రంతా ప్రయాసపడ్డారు. ఇక తమతో కాక వలలు కడుక్కున్నారు. అయితే తిరిగి అదే ప్రాంతంలో కొంచెం లోతుగా నడిపించు, దేవుడు అన్నాడు, ధోనిని కొంచెం లోతుగా నడిపించు అన్నాడు. ఆయన చెప్పిన మాట అది. ఆ లోతుగా అలాగ ఎప్పుడైతే నడిపించారో అక్కడ విస్తారమైనటువంటి చేప. కనుక తలంపు ఏంటంటే, ఆయనలాగా కార్యము సఫలం చేసి దేవుడు ఎవరు లేరు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన మన కార్యము సఫలం చేసే దేవుడు. అయితే ఆయన కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. ఎంతవరకు కనిపెట్టుకోవాలా? తగిన సమయంలో ఎప్పుడు మనకు అవసరమో అప్పుడు ఆయన ఎరిగినటువంటి దేవుడు. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం రాయబడింది, తనను ప్రేమించే వారికి, అనగా తన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తము సమకూర్చి జరిగించేటటువంటి దేవుడు. తన కోసం కనిపెట్టుకుంటే చాలు. మీరు ప్రార్థన చేయొచ్చు వత్తురేని ఆయన మీ మనవి, ఆయనకు మొరపెట్టిదిరేని ప్రార్థన చేయొచ్చు వత్తురేని ఆయన మీ మనవి ఆలకించు. ఆయన మీరు వెతికితే, పూర్ణ హృదయంతో ఆయన మీరు వెతికితే ఆయన మీరు కనుగొంటారు. తను తాను మీకు కనపరుచుకుంటాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు. తను తానే మీకు కనపరుచుకుంటాడు. ఎప్పుడంటే మీరు వెతుకుతూ ఉంటే, మీరు వెతికినప్పుడు, మీరు పూర్ణ హృదయంతో వెతికినప్పుడు, పూర్ణ మనసుతో వెతికినప్పుడు ఆయనే మీకు కనపరుచుకుంటాడు. మీ అవసరాలు తీరుస్తాడు, మీ అక్కర్లు తీరుస్తాడు, మీలో ఉన్న కలవరంతా తొలగిస్తాడు. కనుక ఆయన కొరకే కనిపెట్టుకుంటా మన మార్గమును ఆయనకు అప్పగించి ఆయన మాట వింటే మనకు ఏది అవసరమో అవన్నీ కూడా ఆయన మన పక్షంలో నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. దయగల దేవుడు లేఖన భాగం దీవించింది. ప్రార్థన చేస్తాం. ప్రభు ఇంతవరకు మనకు సహాయపడుతూ వచ్చాడు. ఈ సంవత్సరము 2024 మాసం మొదటి మాసం నుండి ఇంతవరకు 11వ మాసం వరకు, ఈ దినం వరకు దేవుడు తన కృపను చూపినవాడుగా ఉంటున్నాడు. కనుక ఆ ప్రభువును మనం స్తుతిస్తాం, ప్రభువును ఘనపరుస్తాం. మరి వాక్యానుసారంగా మనము ప్రార్థన చేస్తాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయ దేవునికి, మన కార్యము సఫలపరిచేవాడు ఆయన. కనుక మనం ఆయన మాట మనం విన్నట్లయితే మన కార్యము నెరవేరుస్తాడు. సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయండి. మరి హెబ్రోన్ కోసం కూడా మనం ప్రార్థన చేస్తాం. హెబ్రోన్లో ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, అంత మరి సరైనటువంటి సమాధానము లేని, స్థిరత లేని స్థితి కనబడుతూ ఉంది. మరి శత్రువుకు అవకాశం లేకుండా ఉన్నట్లుగా ప్రార్థన చేయండి. అలాగే మందిరానికి కూడా మరి గ్రానైట్స్ తెచ్చాం.
దేవుని చిత్తమైతే సోమవారం నుండి మందిరంలో ఈ గ్రానైట్స్ వేయాల. మరి ప్రభు పని వారిని సిద్ధపరిచి ఆ పని కూడా నెరవేర్చబడినట్లు కూడా ప్రార్థన చేస్తాం. మరి సేవకుని ఇల్లు విషయంలో కూడా ఈ గ్రిల్స్ విషయం వేయాలని అనుకున్నాం. మరి అది కూడా దేవుని చిత్తం అయితే మరి సోమవారం నుండి పని ప్రారంభించబడుతుంది. మరి దీని కోసం కూడా ప్రార్థన చేయండి. సంఘంలో బలహీనమైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. తర్వాత జాయిసీ కోసం కూడా ప్రార్థన చేయండి. మరి సంబంధాలు వస్తున్నాయి. మరి దేవుని చిత్తం అయితే సోమవారము ఒక సంబంధం వస్తూ ఉంది. ప్రభు సహాయం చేయనట్లు, ప్రభు చిత్తాన్ని బయలుపరిచినట్లు జాయిస్ కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో, చిక్కుల్లో, సమస్యల్లో, బాధల్లో ఉన్నవారు ఎవరెవరు ఎట్టి పరిస్థితులు ఉన్నారో వారందరినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ సొంత అవసరతలు కూడా, అక్కర్లు కూడా తెలియచేయండి. మీరు ప్రార్థించినప్పుడు అందరం కలిసి ఆమేన్ అన్నట్టు ద్వారా ఆ కార్యాన్ని బలపరచుట. అనారోగ్యులైన వారందరి కోసం కూడా భారంగా మనం ప్రార్థన చేస్తాం. చేయండి.